మన లోకేష్ కనకరాజు గారు తీసిన 'కూలీ' మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి అని చెప్తాను. అండ్ మెయిన్ లీడ్ బాయ్ చాలామంది స్టార్ కాస్ట్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. రజనీకాంత్ గారు, నాగార్జున గారు అండ్ అమీర్ ఖాన్ గారు, శృతి హాసన్ గారు, ఉపేంద్ర గారు అండ్ శోభిన్ షాన్ గారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మన సత్యరాజు గారు ఇలా. సో నాకు ఎలా అనిపించింది ఫిలిం గురించి మాట్లాడుకుంటే భయ్య, నాకైతే నచ్చింది. మరీ అంత బాగాలేదని చెప్పుకోలేము. సో మన లోకేష్ కనకరాజు గారి మార్క్ అయితే ఉన్నది ఆ ఫిలింలో. అంటే ప్రజెంట్ అయితే అంతలా స్టోరీ ఉండకపోవడం వల్ల మన లోకేష్ కనకరాజు గారిది ఇది కాదు అన్నట్టు అనిపించింది. కానీ పర్వాలేదన్నట్టు చెప్పుకోవచ్చు. నాకైతే ఒక పాయింట్ ఆఫ్ లో ఫిలిం అనేది స్టార్ కాస్ట్లు ఉండడం వలన మరి ఎలానో నాకు తెలియదు, ఇలా బాగానే ఉంది అన్నట్టు అనిపించింది. అసలు స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, మన రజనీకాంత్ గారైన దేవ, సో అలియాస్ మన దేవ గారు, సో తన స్నేహితుడు చనిపోతారు. అసలుకి చంపింది ఎవరు, అసలుకి దీని ఎన్నుకున్నది ఎవరు, మనము ఫిలింలో చూసి తెలుసుకోవాలి. ఆ తర్వాత మన దేవ ఏం చేస్తారు అనేది ఫిలిం చూసి తెలుసుకోవాలి. అంతకుమించి నేను ఎక్కువ ఏది రివీల్ చేయాలి తెలుసుకోలేను. స్టోరీ పార్ట్గా చూసుకుంటే కొంచెము చాలా తక్కువనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే, అమీర్ ఖాన్ గారు అయితే కామియా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏందనేది మీరు ట్రైలర్ చూసిన వాళ్ళకి కానియచ్చు, కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. ఇంకా మెయిన్గా దీంట్లో డెప్త్గా మన స్టోరీలో ఉన్న వాళ్ళు ఎవరు అని ఒక పాయింట్లో మాట్లాడుకుంటే, శోభిన్ గారు. సో తన లెంత్ చాలా ఉంటుంది, తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దాట్, శృతి హాసన్ గారి క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ అయితే కనిపిస్తుంది. అది మనం చూస్తే తెలుస్తుంది ఫిలిం గురించి చూసుకుంటే. అండ్ మెయిన్గా కొన్ని నచ్చే పొజిషన్స్ ఇలా ఉంటాయి అని అంటే, లైక్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్స్లో కొంచెం బాగా అనిపించే సీన్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ తెలిసే ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి నేను ఏం చెప్పదలుచుకోలేను. జస్ట్ గో అండ్ వాచ్ ఫిలిం ఇన్ థియేటర్స్ అని చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ భయ, ఫిలింలో ఏమైనా అడల్ట్ కంటెంట్ ఉంటుందంటే అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు. మీ ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ సైమన్ క్యారెక్టర్ మన నాగార్జున గారు, సో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే విలన్లో ఎలాంటి ఏమన్నా ఫాల్స్ ఉన్నాయంటే, నా వరకైతే విలన్ క్యారెక్టర్ అనేది ఓకే భయ. మన నాగార్జున గారికి అంటే నాకు అప్పటి నుంచే ఓకే అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత అంతలా అనిపించలేదు నాగార్జున గారు మరీ అంత క్రూయల్గా కనిపిస్తారని అనిపించలేదు. తనకు అంత సూట్ కాలేదని నేను చెప్పలేను. అది నార్మల్గా అనిపించింది భయ మన నాగార్జున గారి క్యారెక్టర్ చూస్తే. మరీ అంత వావ్ అనే సీన్స్ అయితే లేవన్నట్టు నా ఫీలింగ్ చెప్తున్నాను. ఫిలిం చూసిన తర్వాత తన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఇక మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ చూసుకుంటే, ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా అట్లనే ఉంది. సో మరీ అంత డెప్త్గా అయితే ఏం లేదు. వీళ్ళకి ఒక ఫ్లాష్ బ్యాక్స్ అయితే చూపెడతా ఉంటారు. సో ఆ ఫ్లాష్ బ్యాక్స్తోనే అనుకుంటా కొంచెం అటు ఇటు అనిపించింది. సో ఇలా చూసుకుంటే ఇలా అయితే ఉంది. ఆయన ఇక మెయిన్గా మన రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటే, తన క్యారెక్టర్ బాగానే ఉంటుంది. మంచి మంచి ఎలివేషన్స్ కానియచ్చు, దాన్ని కొట్టిన అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానియచ్చు, ఇలా సీన్స్ పట్టుగా చూసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇంతే భయ, ఇంకా నేను ఏది కూడా సాగదీయదలుచుకోలేను. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నది. సో సాంగ్స్ పరంగా చూసుకుంటే మౌనిక అనే సాంగ్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ థియేటర్ చూసినప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని పొందుతారని చెప్పొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాను కదా, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక పీక్స్లో ఉంది అనే సీన్స్ కాకుండా ఓకే అన్నట్టు నాకు అనిపించిన సీన్స్ అయితే అనిపించినాయి ఈ ఫిలింలో చూసుకున్నట్టయితే చెప్పగలుగుతాను. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది కూలీ మూవీ, నా ఒపీనియన్ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.